ఆ ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్ చేయబోతున్నాం. బేసిక్గా ఒకసారి ఊహించుకుందాం. ఈరోజు మనం బజార్కు వెళ్ళి ఒక 50 రూపాయలు పెట్టి ఒక కప్పు ఛాయ్ తాగాం. రేపు అదే బండి దగ్గరకు వెళ్తే ఆ ఛాయ్ ధర అమాంతం 100 రూపాయలు అయిపోయిందనుకోండి. హ్మ్. ఖచ్చితంగా షాక్ అవుతాం కదా! అవును, ఎగ్జాక్ట్లీ షాక్ అవుతాం. టీ పొడి మారలేదు, పాలు మారలేదు, కానీ ధర రెట్టింపయ్యింది. ఎందుకు? బహుశా 10,000 కిలోమీటర్ల దూరంలో వచ్చిన ఒక తుఫాన్ వల్ల కావచ్చు, లేదా ఎక్కడో ఒక సెంట్రల్ బ్యాంక్లో సీక్రెట్గా ప్రింట్ అవుతున్న కొత్త కరెన్సీ నోట్ల వల్ల కూడా కావచ్చు. రైట్. ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ అనగానే మనవాళ్లు కేవలం వస్తువుల ధరలు పెరగడం మాత్రమే అనుకుంటారు, షాప్ వాణ్ణి తిట్టుకుంటారు. అదే కదా సాధారణంగా జరిగేది. అవును. కానీ ఈరోజు మనం అనలైజ్ చేస్తున్న సోర్సెస్ ప్రకారం మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకడానికి వెనుక 10 విభిన్నమైన కారణాలు, అంటే ఒక 10 డిస్టింక్ట్ కాజెస్ ఉన్నాయని క్లియర్గా తెలుస్తోంది. సో ఈ డీప్ డైవ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వస్తువుల ధరలు పెరగడం వెనుక ఉన్న ఎందుకు మరియు ఎలా అనే ఆ రూట్ కాజ్ని అర్థం చేసుకోవడం. మనం మార్కెట్ని అబ్జర్వ్ చేయడం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ఈరోజు చూద్దాం. ఖచ్చితంగా. ఏ సమస్యకైనా మూల కారణం తెలిస్తేనే ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఒక వస్తువు ధరను నిర్ణయించేది కేవలం దాని తయారీ ఖర్చు మాత్రమే కాదు. అయితే మనం ఆ 10 కారణాల్లో మొదటిదానికి వెళ్దాం. బేసిక్ డిమాండ్ మరియు సప్లై. మన సోర్సెస్లో ఒక విజయవాడ ఎలక్ట్రానిక్ స్టోర్ గురించి మెన్షన్ చేశారు. అది చాలా క్యూరియస్గా ఉంది. అవును, ఆ స్మార్ట్ ఫోన్ స్టాక్ ఎగ్జాంపుల్ కదా. యా, ఒక పాపులర్ స్టోర్లో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్ కేవలం ఒక 100 యూనిట్లు మాత్రమే స్టాక్ ఉన్నాయి. రెగ్యులర్గా చూసుకుంటే ఒక 100 మంది కస్టమర్లు ఆ ఫోన్ని ఒక్కొక్కటి 20,000 పెట్టి కొనడానికి వస్తారు అనుకుందాం. రైట్. ఇక్కడ డిమాండ్ మరియు సప్లై కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి, ప్రాబ్లం ఏమీ లేదు. అవును, కానీ హఠాత్తుగా ఆర్థిక వ్యవస్థలో మార్పు వచ్చిందనుకుందాం. ఎకానమీ హీటింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు, అంటే ఒక హాటింగ్ ఎకానమీలో ప్రభుత్వం ఎంప్లాయీస్ అందరికీ ఒక పెద్ద బోనస్ ప్రకటించిందనుకుందాం. వావ్! అప్పుడు జనాల చేతుల్లో ఖర్చు చేయడానికి చాలా ఎక్స్ట్రా క్యాష్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ ఎక్స్ట్రా క్యాష్ పట్టుకుని అదే స్టోర్కి 100 మందికి బదులు సడన్గా 200 మంది బయ్యర్స్ ఆ 20,000 పట్టుకుని వస్తారు. అందరికీ అదే ఫోన్ కావాలి. కానీ స్టోర్ ఓనర్కి రాత్రికి రాత్రే కొత్త స్టాక్ తెప్పించడం సాధ్యం కాదు కదా. అఫ్కోర్స్ సాధ్యం కాదు. ఇక్కడ ఫిజికల్ వస్తువులు పెరగలేదు, కానీ వాటిని కొనాలనుకునే డబ్బు మాత్రం పెరిగింది. అప్పుడు ఆ ఓనర్ ఆ ఫోన్ ధరను 20,000 నుండి 25,000కు పెంచేస్తాడు. ఫోన్లో కొత్తగా ఫీచర్స్ ఏమీ యాడ్ అవ్వకపోయినా ధర పెరుగుతుంది. ఎందుకంటే ఆ 200 మందిలో ఎవరికి ఫోన్ ఇవ్వాలో డిసైడ్ చేయడానికి ఆ ప్రైజ్ మెకానిజం అనేది ఒక ఫిల్టర్లా పనిచేస్తుంది. ఎవరు ఎక్కువ డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారో వారికి ఆ వస్తువు వెళ్తుంది. అవును. ఎకనామిస్టులు ఈ పరిస్థితినే డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణం, అంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే చాలా ఎక్కువ డబ్బు చాలా తక్కువ వస్తువుల వెంట పడటం. ఇంగ్లీష్లో దీన్ని టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్ అంటారు. బేసిక్గా ఇది పూర్తిగా కొనుగోలుదారుల ఆసక్తి వల్లొచ్చే డిమాండ్ సైడ్ ప్రెజర్. సరే, ఇది అర్థం చేసుకోగలం. జేబులో డబ్బులుంటే ఎగబడి కొంటారు, ధర పెరుగుతుంది. కానీ కొన్నిసార్లు ప్రజల దగ్గర ఎక్స్ట్రా డబ్బులు లేకపోయినా కూడా మార్కెట్లో ధరలు పెరిగిపోతుంటాయి కదా. నిజమే. మన సోర్సెస్ ప్రకారం దీనికి కారణం ఫ్యాక్టరీ ఫ్లోర్ దగ్గర మొదలవుతుంది. అక్కడ వస్తువులను తయారు చేయడానికయ్యే ఖర్చు, అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం. ఇక్కడ మనం సప్లై సైడ్ సమస్యల గురించి మాట్లాడుతున్నాం. దీన్నే కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం లేదా కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ముడి సరుకుల ధరలు పెరిగినప్పుడు కంపెనీలు నష్టపోకుండా తమ ప్రాఫిట్ మార్జిన్స్ కాపాడుకోవడానికి ఆ భారాన్ని డైరెక్ట్గా కస్టమర్ల మీద వేస్తాయి. దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక బేకరీ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక బేకరీ ఓనర్ ఒక బ్రెడ్ని 40 రూపాయలకు అమ్ముతున్నాడు. ఆ బ్రెడ్ తయారు చేయడానికి ఒక 20 రూపాయలు ఫ్లోర్కి, ఒక 10 రూపాయలు కరెంటుకి, ఇంకా ఒక 5 రూపాయలు లేబర్కి ఖర్చవుతుంది అనుకుందాం. అంటే మొత్తం 35 రూపాయలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. రైట్. అంటే ఆ బ్రెడ్ మీద అతనికి 5 రూపాయలు లాభం వస్తుంది అన్నమాట. కరెక్ట్. కాని సడన్గా వాతావరణం పాడై గోధుమల రేటు పెరిగి ఫ్లోర్ ధర 28 రూపాయలకి చేరింది. అలాగే కరెంటు బిల్లు కూడా 10 నుండి 14 రూపాయలకు పెరిగిందనుకుందాం. అప్పుడు ఆ బ్రెడ్ తయారీ ఖర్చు 35 నుండి అమాంతం 47 రూపాయలకు చేరుతుంది. అవును. ఇప్పుడు ఆ ఓనర్ ఆ బ్రెడ్ని పాత ధర 40 రూపాయలకే అమ్ముతే
ప్రతి బ్రెడ్ మీద తన పాకెట్లోంచి 7 రూపాయలు నష్టపోవాల్సొస్తోంది. అలా కొన్ని రోజులు జరిగితే ఆ బేకరీ మూసేయాల్సొస్తుంది కదా. కాబట్టి తన పాత 5 రూపాయల లాభాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఆ బ్రెడ్ ధరను 40 నుండి 52 రూపాయలకు పెంచక తప్పదు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఎనాలజీ వస్తుంది నాకు. డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణం అంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక షాపింగ్ మాల్లో జరిగే తొక్కిసలాట లాంటిది. కానీ కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం, అదే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేది వస్తువుల మీద ఆ ముడిసరుకుల బరువు పెరగడం లాంటిది. ఈ రెండింటి మధ్య తేడా భలే ఉంది కదా. అవును, ఆ అనాలజీ చాలా యాప్ట్గా ఉంది. ఆ మాల్ తొక్కిసలాట అనాలజీని కొంచెం ముందుకు తీసుకువెళ్తే, ఫ్యాక్టరీలో ముడి సరుకుల బరువు పెరిగి వస్తువుల ధరలు పెరిగితే చివరకు ఆ భారం సామాన్యుడిపై పడుతుంది. మాల్లో కొనే కస్టమర్లే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లు. అవును, వాళ్లే కదా. ఇప్పుడు ఆ బేకరీలో పెరిగిన బ్రెడ్ ధరల వల్ల ఆ వర్కర్ల జీవన వ్యయం అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. అప్పుడు వాళ్ళేం చేస్తారు? తమకు సరిపడా డబ్బు లేదని బాస్ దగ్గరికి వెళ్లి ఎక్కువ జీతం అడుగుతారు. ఇక్కడే మన సోర్సెస్ ఒక డేంజరస్ లూప్ గురించి మాట్లాడుతున్నాయి. దాన్నే వేతన ధరల మురి లేదా వేజ్ ప్రైస్ స్పైరల్ అంటారు. ఇదొక ఎప్పటికీ ముగియని వలయం కదా. అవును, ఇదొక పర్పెచ్యువల్ లూప్ అన్నమాట. చాలా భయంకరమైన సైకిల్. వర్కర్లు ధరలు పెరిగాయని ఎక్కువ జీతం అడుగుతారు. ఆ జీతం ఇవ్వడానికి ఫ్యాక్టరీ యజమాని తన వస్తువుల ధరలు మళ్లీ పెంచుతాడు. ఆ పెరిగిన ధరల వల్ల వర్కర్లు మళ్లీ ఎక్కువ జీతం అడుగుతారు. ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ ఎగ్జాంపుల్ చూస్తే ఇదింకా క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఫ్యాక్టరీలో వర్కర్ల జీతం నెలకు 15,000. రైట్. బయట పాలు, కూరగాయ రేట్లు పెరగడం వల్ల వారొక 20% హైక్ అడుగుతారు. అంటే వాళ్ల జీతం 18,000కు పెరుగుతుంది. యజమానికిప్పుడు ఎక్స్ట్రా వేజ్ బిల్ వచ్చి పడింది. ఆ ఖర్చును కవర్ చేయడానికి తను అమ్మే షర్ట్ ధరను 500 నుండి 600 రూపాయలకు పెంచుతాడు బేసిగ్గా. ఎగ్జాక్ట్లీ. కాని ప్రాబ్లం ఏంటంటే ఆ షర్ట్ లాగానే బయట అన్ని వస్తువుల ధరలు ఆ 20% పెరిగిపోయి ఉంటాయి. ఆ వర్కర్లు మళ్లీ మార్కెట్కి వెళ్ళినప్పుడు పెరిగిన వాళ్ల 18,000 జీతం కూడా ఆ పాత 15,000 లాగే ఏమాత్రం సరిపోవట్లేదని వాళ్లకర్థమవుతుంది. ఇది అచ్చం ఒక కుక్క తన సొంత తోకను పట్టుకోవడానికి పరిగెత్తడం లాంటిది. సెంట్రల్ బ్యాంక్కి ఈ సైకిల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇది ఒక్కసారి మొదలైందంటే ఎకానమీ మొత్తాన్ని కూల్ డౌన్ చేస్తే తప్ప ఆగదు. దానికి ఉద్యోగాలు పోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అయితే ఈ వేతన ధరల మురి అనగా వేజ్ ప్రైస్ స్పైరల్ అనేది ఒక స్లో ప్రాసెస్. మెల్లిగా సంవత్సరాల తరబడి జరుగుతుంది. కాని మార్కెట్ని రాత్రికి రాత్రి వణికించే మరో కారణం ఉంది. అదే సప్లై షాక్. అవును, సప్లై షాక్. ఇది కాస్ట్ పుష్ లాగా నెమ్మదిగా ముడిసరుకుల ధరలు పెరగడం కాదు. ఇది ఒక హింసాత్మకమైన మరియు ఆకస్మిక మార్పు. ఎకానమీకి ఒక సడన్ హార్ట్ అటాక్ లాంటిది. సిస్టమ్ అంతా బాగానే నడుస్తుంటుంది. డిమాండ్, సప్లై ఒక బ్యాలెన్స్లో ఉంటాయి. కానీ హఠాత్తుగా ఎక్కడో ఒక బ్లాకేజ్ వస్తుంది. ప్రకృతి విపత్తులు, యుద్ధాలు లేదా హఠాత్తుగా ఒక దేశం ఎగుమతులు ఆపేయడం వల్ల ఇది జరుగుతుంది. మన సోర్సెస్లో ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉల్లిపాయల పంట ఎగ్జాంపులు దీనికి పర్ఫెక్ట్. ఎక్కడో భయంకరమైన తుఫానొస్తుంది. వారం రోజుల్లో 70% ఉల్లిపాయల పంట అంటే ఆనియన్ క్రాప్ నాశనమైపోతుంది. అంతకుముందు రోజుకు 1000 టన్నుల ఉల్లిపాయలు మార్కెట్కి వచ్చేవి కాబట్టి కిలో 30 రూపాయలుండేది. సడన్గా ఆ సప్లై 1000 టన్నుల నుండి 300 టన్నులకు పడిపోతుంది. కానీ ఉల్లిపాయలనేవి నిత్యావసరాలు గదా, వీటికి ఇనెలాస్టిక్ డిమాండ్ ఉంటుంది. అవును, ఇనెలాస్టిక్ డిమాండ్ అంటే ధర పెరిగినా జనాలు వంట చేసుకోవడం ఆపలేరు గదా, ఖచ్చితంగా కొని తీరాలి. సప్లై రాత్రికి రాత్రే 70% పడిపోయేసరికి ఆ మిగిలిన 300 టన్నుల కోసం జనాలు పోటీ పడతారు. దాంతో ఉల్లి ధర అమాంతం 30 రూపాయల నుండి 120 రూపాయలకి జంప్ అవుతుంది. ఇక్కడొక డౌట్ వస్తుంది నాకు. సప్లై షాక్ వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదా? ప్రకృతి విపత్తులు ఏమనూ ఆపలేరు గదా, మరప్పుడేంటి పరిష్కారం? నిజానికే ప్రభుత్వాలు ఇంటర్వీన్ అవుతాయి. వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆర్డర్స్ ఇస్తాయి. కానీ ఉల్లిపాయలు పడవల్లో లేదా ఫ్లైట్స్లో వేరే దేశం నుండి వచ్చేసరికి కొన్ని వారాలు పడుతుంది. ఆ గ్యాప్లోనే మార్కెట్లో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. దీనివల్ల స్టాగ్ఫ్లేషన్ వస్తుందని సోర్సెస్ చెప్తున్నాయి కదా. అవును, స్టాగ్ఫ్లేషన్ అనగా ఒక పక్క ధరలు పెరుగుతాయి, మరోపక్క వస్తువులు లేకపోవడం వల్ల ఆర్థిక వృద్ధి ఆగిపోతుంది. ఇది దేశానికి చాలా ప్రమాదం. రైట్. ప్రకృతి విపత్తులను మనం ఆపలేము. కానీ అప్పుడప్పుడు ప్రభుత్వాలు స్వయంగా చేసే తప్పుల వల్ల కూడా ద్రవ్యోల్బణం వస్తుంది. అదే మన తదుపరి సెక్షన్, ప్రభుత్వ విధానాలు మరియు అదనపు ద్రవ్య సరఫరా. దీన్నే ఎకనామిక్స్లో క్లాసిక్ మానిటరీ కాజ్ అంటారు. ఎక్సెస్ మనీ సప్లై అన్నమాట.
సెంట్రల్ బ్యాంక్ అతిగా డబ్బు ముద్రిస్తే మన కరెన్సీ డైల్యూట్ అయిపోతుంది. దీని వెనకున్న సిద్ధాంతాన్ని క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ అంటారు కదా. అవును, క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ. డబ్బు అనేది కేవలం ఒక కాగితం మాత్రమే. దాని వాల్యూ అనేది మార్కెట్లో ఉన్న వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో వస్తువుల ఉత్పత్తి పెరగకుండా కేవలం సెంట్రల్ బ్యాంక్ డబ్బు మాత్రమే ముద్రిస్తూ పోతే ఆటోమేటిక్గా వస్తువుల ధరలు పెరుగుతాయి. దీని అర్థం చేసుకోవడానికి సోర్సెస్లో ఇచ్చిన ఐలాండ్ ఎగ్జాంపుల్ భలే ఉంది. ఒక చిన్న దీవిలో కేవలం ఒక 100 యాపిల్స్ ప్రజల చేతుల్లో మొత్తం 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయనుకుందాం. అప్పుడు ఒక్కో యాపిల్ ధర ఆబ్వియస్లీ 10 రూపాయలవుతుంది. ఆ దీవి నాయకుడికి సడన్గా ఒక ఐడియా వస్తుంది. అందర్నీ ధనవంతులను చేయాలని ఇంకొక 1000 రూపాయలు కొత్తగా ప్రింట్ చేస్తాడు. దాన్ని ప్రజలందరికీ పంచుతాడు. బట్ అక్కడ వ్యవసాయం పెరగలేదు. చెట్లు కొత్తగా యాపిల్స్ని ఉత్పత్తి చేయలేదు. అవే 100 యాపిల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వస్తువులు పెరగలేదు గాని ఇప్పుడు జనం దగ్గర 1000కి బదులు 2000 రూపాయలున్నాయి. ఇప్పుడు ఆ 2000 వెళ్ళి ఆ పాత 100 యాపిల్స్ని చేస్తాయి. దాంతో యాప్ 10 నుండి 20 రూపాయలకు చేరుతుంది. ప్రజలు తమ జేబుల్లో ఎక్కువ నోట్లున్నాయి కదా అని రిచ్గా ఫీలవుతారు, కానీ వారి రియల్ వెల్త్ ఏమాత్రం పెరగలేదు. అవును, కేవలం కాగితాలు మాత్రమే పెరిగాయి. వారు ఇప్పటికీ అదే ఒక యాపిల్ మాత్రమే కొనగలరు. అందుకే డబ్బు ముద్రించడం అనేది ఏ ఆర్థిక సమస్యకు అసలైన పరిష్కారం కాదు. దీనికి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఇంకో కాన్సెప్ట్ ద్రవ్యలోటు మరియు బడ్జెట్ లోటు. రైట్, ఫిస్కల్ డెఫిసిట్ మరియు బడ్జెట్ డెఫిసిట్. ఏ ప్రభుత్వమైనా సరే తన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆ మిగిలిన గ్యాప్ని పూడ్చడానికి అప్పు చేస్తుంది. ఒక చిన్న ప్రశ్న ఇక్కడ. ప్రభుత్వం ఖర్చు చేయడం మంచిదే కదా. ఉదాహరణకు ప్రభుత్వానికి ఒక 100 కోట్లు ట్యాక్స్ రూపంలో వస్తే పబ్లిక్ కోసం పార్కులు, ఫ్రీ కరెంటు కోసం 120 కోట్లు ఖర్చు చేస్తుందనుకుందాం. ఈ ఎక్స్ట్రా ఖర్చు వల్ల ప్రజలకు లాభమే కదా. మరి నా కూరగాయల ధరలు ఎందుకు పెరుగుతాయి? ఎందుకంటే ఆ ఎక్స్ట్రా 20 కోట్లు మార్కెట్లోకి కొత్త మనీ రూపంలో వస్తుంది. కాంట్రాక్టర్లకి, వర్కర్లకి జీతాలుగా వెళ్తుంది. ఆ వర్కర్లు ఆ డబ్బు పట్టుకొని కూరగాయల మార్కెట్కి వెళ్తారు. కానీ ఆ కట్టిన పార్కులు కొత్తగా ఆహారంలాంటి గూడ్స్ని తయారు చేయవు కదా. సప్లై లేని చోట ఈ కొత్త 20 కోట్లు డిమాండ్ని క్రియేట్ చేస్తాయి. తద్వారా నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. ఓహో, అంటే ముఖ్యంగా ప్రభుత్వం ఆస్తులు సృష్టించకుండా కేవలం రోజువారీ ఖర్చుల కోసం అప్పు చేస్తే దాన్ని రెవెన్యూ లోటు లేదా రెవెన్యూ డెఫిసిట్ అంటారు కదా. అవును, ఇది ద్రవ్యోల్బణానికి అత్యంత ప్రమాదకరం. ఈ లోటును పూడ్చడానికి ప్రభుత్వం ఆర్బీఐ దగ్గరికి వెళ్లి కొత్తగా డబ్బు ముద్రించమని అడిగితే దాన్నే ఆ అప్పును ద్రవ్యంగా మార్చడం అనగా మానిటైజేషన్ ఆఫ్ డెట్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇది వింటుంటే సామాన్యుడి జీవితంతో పోల్చి చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. మనం అప్పు చేసి పార్టీ చేసుకుంటే రేపు మనమే కష్టపడి ఆ బిల్లు కట్టాలి. కాని ప్రభుత్వం అప్పు చేసి ఎక్కువ డబ్బులు ప్రింట్ చేస్తే ఆ బిల్లు మనందరం ఈ పెరిగిన ధరల రూపంలో కడతాము. ఇది ఎవరూ గమనించరు. నిజమే. అందుకే ద్రవ్యోల్బణాన్ని హిడెన్ ట్యాక్స్ అంటారు. సరే, ఇదంతా అఫీషియల్ లెక్కలు, మన కళ్ల ముందు జరిగేవి. కాని ఆర్థిక వ్యవస్థలో లెక్కల్లోకి రాని చీకటి శక్తులు, ఎక్కడో బయటి దేశాల నుండి వచ్చే బాహ్య కారణాలు కూడా ఉన్నాయి. అదే మన లాస్ట్ సెక్షన్, చీకటి శక్తులు మరియు బాహ్య కారణాలు. మన సోర్సెస్ ప్రకారం ఇందులో మొదటిది నల్లధనం. అవును, బ్లాక్ మనీ. ఇది అన్అకౌంటెడ్ వెల్త్, అంటే ట్యాక్స్ కట్టకుండా దాచిన డబ్బు. వీరు ఈ డబ్బుని బ్యాంకులో దాచుకోలేరు, కాబట్టి ఎక్కడో ఒకచోట దాన్ని డంప్ చేయాలి. అందుకే రియల్ ఎస్టేట్ మీద, లగ్జరీ గూడ్స్ మీద విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. దీనివల్ల మార్కెట్లో ఒక ఇల్లీగల్ అండర్గ్రౌండ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది కదా. ఒక ఏరియాలో రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఎంత దారుణంగా ఉంటుందో తెలుస్తుంది. ఒక ప్లాట్ అఫీషియల్ విలువ 50 లక్షలు ఉందనుకుందాం. ఓకే. ఒక వ్యక్తి దగ్గర ట్యాక్స్ కట్టని ఒక 20 లక్షల నల్లధనం క్యాష్ ఉంది. అతను బిల్డర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఆ ప్లాట్ కావాలి, అఫీషియల్గా 40 లక్షల వైట్ మనీ చెక్ ఇస్తాను, అదనంగా ఇంకో 20 లక్షల బ్లాక్ మనీ క్యాష్ ఇస్తాను, మొత్తం 60 లక్షలు కొంటాను అంటాడు. ఆ ప్లాట్ విలువ 50 లక్షలే అయినా ఎక్స్ట్రా క్యాష్ ఇస్తుంటే ఏ బిల్డర్ వదులుకుంటాడు చెప్పండి? వదులుకోడు సరికదా. ఆ చుట్టుపక్కలున్న మిగతా ప్లాట్ల ధరలన్నీ ఇకపై 60 లక్షలే అని ఫిక్స్ చేస్తాడు. ఫేర్ మార్కెట్ ప్రైస్. అదే ఫేర్ మార్కెట్ ప్రైస్ అనేది బ్లాక్ మనీ వల్ల అమాంతం పెరిగిపోతుంది. దీన్నే హిడెన్ ద్రవ్యోల్బణం లేదా హిడెన్ ఇన్ఫ్లేషన్ అంటారు కదా. అవును, దీనివల్ల నిజాయితీగా ట్యాక్స్ కట్టే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన వైట్ మనీతో ఆ మార్కెట్లో ఇల్లు కొనలేకపోతాడు. రైట్.
ఇక ఈ చీకటి శక్తులలో మరో దారుణమైన కారకం నిల్వ చేయడం. దీన్నే హోర్డింగ్ అంటారు. ఇది ఏకంగా మార్కెట్లో కృత్రిమ కొరత అంటే ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసే చట్టవిరుద్ధమైన పద్ధతి. దేశంలో వస్తువులు పుష్కలంగానే పండుతాయి, సప్లైలో ఏ సమస్య ఉండదు. కాని కొంతమంది వ్యాపారులు భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ముందే ఊహించి వాటిని మార్కెట్కి రాకుండా దాచేస్తారు. ఉదాహరణకి, పండగ సీజన్లో మార్కెట్లో చక్కెర కొరత వస్తుందని కొంతమంది వ్యాపారులు ముందే ప్లాన్ చేసి ఫ్యాక్టరీల నుండి ఒక 5,000 బస్తాల చక్కెరను కిలో కేవలం 40 రూపాయలకి కొని సీక్రెట్ గోదాముల్లో దాచేస్తారు. అసలు మార్కెట్లోకి ఆ స్టాక్ రానే రాదు. లోకల్ షాపుల్లో చూస్తే కేవలం 10 బస్తాలే ఉంటాయి, కాని 100 మందికి చక్కెర కావాలి. సప్లై లేకపోవడం వల్ల ధర అమాంతం 80 రూపాయలకు చేరుతుంది. కరెక్ట్గా ఆ పీక్ టైంలో ధర 80కి చేరినప్పుడు ఈ వ్యాపారులు తమ సీక్రెట్ గోదాముల నుండి ఆ దాచిన చక్కెరను బయటకు తీసి మార్కెట్లో 75 రూపాయలకు అమ్మి భారీ లాభం పొందుతారు. ఇది పక్కాగా జేబులు కొట్టడమే కదా. వ్యత్యాస వల్ల వచ్చే కృత్రిమ కొరత ఇది. ఇక ఈ లిస్ట్లో చివరిది మరియు మన కంట్రోల్లో ఏమాత్రం లేని కారకం దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం అంటే ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. ఒక దేశం యొక్క లోకల్ కరెన్సీ విలువ విదేశీ మార్కంతో పడిపోయినప్పుడు ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. గ్లోబలైజేషన్ వల్ల ఇప్పుడు ప్రపంచమంతా కనెక్ట్ అయి ఉంది. మన ఇండియాకి ఆయిల్, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు అన్నీ బయటి నుండే రావాలి. గ్లోబల్ మార్కెట్లో ఆయా వస్తువుల ధరలు మారకపోయినా సరే, డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ పడిపోతే ఈ ద్రవ్యోల్బణం మనల్ని కొట్టుతుంది. ఇది చాలామందికి అర్థం కాని విషయం. ఉదాహరణకు, గ్లోబల్ మార్కెట్లో ఒక ఆయిల్ బ్యారెల్ ధర $100 ఉందనుకుందాం. అప్పుడు డాలర్తో రూపాయి మార్కం విలువ అంటే ఎక్స్చేంజ్ రేట్ $1కి 80 రూపాయలు. అంటే ఇండియాలో ఆ బ్యారెల్ 8,000 అవుతుంది. రైట్. ఒక నెల తర్వాత గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ ధర ఏమీ పెరగలేదు, అది $100 దగ్గరే ఉంది. కానీ డాలర్తో మన రూపాయి బలహీనపడి 90 రూపాయలకి పడిపోయింది. అప్పుడు అదే బ్యారెల్ కొనేందుకు మనం 9,000 చెల్లించాలి. అంటే సప్లైలో ప్రాబ్లం లేదు, డిమాండ్లో ప్రాబ్లం లేదు. కేవలం కరెన్సీ వాల్యూ పడిపోవడం వల్ల అదనంగా 1,000 రూపాయలు ఖర్చవుతోంది. ఆ ఎక్స్ట్రా 1000 కేవలం పెట్రోల్ బంక్ దగ్గర ఆగిపోదు కదా. ఆ ఆయిల్తోనే దేశంలో బస్సులు, ట్రక్కులు నడుస్తాయి. డీజిల్ రేటు పెరిగితే రవాణా ఛార్జీలు అనగా ట్రాన్స్పోర్ట్ ఫేర్స్ పెరుగుతాయి. రవాణా ఛార్జీలు పెరిగితే ఆ ట్రక్కుల్లో పల్లెల నుండి నగరాలకొచ్చే కూరగాయల ధరలు పెరుగుతాయి. అసలు గ్లోబల్ ఆయిల్ మార్కెట్తో మనకసలు డైరెక్ట్ సంబంధం లేకపోయినా ఎక్కడో డాలర్ రేటు మారితే మన లోకల్ మార్కెట్లో టమాటా రేటు పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఆ హోర్డింగ్ లాంటివి మన కళ్ల ముందే జరిగే మోసాలైతే, ఈ దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం అనేది ఒక అదృశ్య శత్రువు లాంటిదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక దేశ కరెన్సీ బలహీనపడితే ఆ దేశంలోని ప్రతి పౌరుడి జేబుకు ఎలా చిల్లుపడుతోందో ఈ మెకానిజం చూపిస్తుంది. సో ఈ ఆధారాలన్నీ కలిపి చూస్తే ఒక పూర్తి పిక్చర్ మన కళ్ల ముందు కనిపిస్తోంది. మార్కెట్లో వస్తువుల ధరలు ఎందుకు ఆకాశాన్ని తాకుతాయో ఈ 10 అంశాలు చాలా డీటెయిల్డ్గా చెప్పాయి. అవును. ఒకరి జేబులో ఉన్న ఎక్స్ట్రా డబ్బు వల్ల వచ్చే డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణం నుండి రూపాయి విలువ పడిపోవడం వల్ల వచ్చే దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం వరకు ఎకానమీలో ప్రతీదీ ఒకదానికొకటి ఎలా లింక్ అయ్యుందో ఈ విశ్లేషణలో మనం చూశాము. రైట్. డిమాండ్ పెరిగినా, తయారీ కాస్ట్ పెరిగినా, తుఫాను వల్ల సప్లై షాక్ తగిలినా, లేదా ప్రభుత్వం ఎక్స్ట్రా డబ్బులు ప్రింట్ చేసినా ఎఫెక్ట్ మాత్రం ఒక్కటే: నిత్యావసరాల ధరల పెరుగుదల. ప్రతి ప్రైస్ ట్యాగ్ వెనుక ఇంత పెద్ద కథ దాగి ఉంటుంది. ఖచ్చితంగా. ఎకనామిక్స్ అనేది కేవలం గ్రాఫ్స్, థీరీలు కాదు. అది మన రోజువారీ జీవితాన్ని డైరెక్ట్గా కంట్రోల్ చేసే ఒక అదృశ్య శక్తి. ఈ విషయాలన్నీ విన్నాక ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచన వదిలేయాలి అనిపిస్తోంది.